సో మొత్తం మీద పోలవరం పనులైతే ఊపందుకున్నాయి. ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు అధికారులు. జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్టేరింగ్ల పనులు కూడా మొదలు పెట్టేశారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. టర్బైన్ల ఏర్పాటులో కీలక స్టేరింగ్ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. స్టేరింగ్ల అమరికకు 320 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ ను వినియోగించారు అధికారులు. స్టేరింగ్ అమరిక పనుల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఒక్కో స్టేరింగ్ 4 విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు ఉంటుంది. విద్యుదుత్పత్తి కోసం వినియోగించే కప్లాండ్ టర్బైన్లు సమర్థవంతంగా పనిచేయడంలో ఈ స్టేరింగ్లే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణ పనులు స్టేరింగ్ల అమరిక తర్వాత కొనసాగిస్తారు. విద్యుత్ కేంద్రంలో స్టేరింగ్ల ఏర్పాటు తర్వాతే టర్బైన్ల అమరిక చేపడతారని చెప్పారు ఏపీ జెన్కో ఎస్సీ రామభద్రరాజు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు అన్ని పనుల్ని సమాంతరంగా చేస్తున్నట్టుగా తెలిపారు. నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చెప్పారు ఎంఏఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర. మరోవైపు పోలవరం ప్రాజెక్టు దగ్గర విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. పాత డయాఫ్రమ్ వాల్ కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా అఫ్రీ సంస్థ రూపొందించిన డిజైన్లపై నిపుణుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఉన్న అవకాశాలపై నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది.